Hello Venus, welcome to Nibity Tech channel. Let's start another video in the series of hiring updates. సో ఈ రోజు అప్డేట్ వచ్చేసేసి రూపిక్ అనే కంపెనీ నుండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే రూపిక్ అనే కంపెనీ హెచ్ఆర్ ప్రతిభ లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం జరిగింది. సో హలో ఎవ్రీవన్, రూపిక్ ఈస్ హైరింగ్ ఫర్ బిజినెస్ అనలిటిక్స్ ఇంటర్న్ ఫర్ ద బిజినెస్ అండ్ కార్పొరేట్ టీమ్. సో వీళ్ళు ఇంటర్న్స్ని హైర్ చేయడం స్టార్ట్ చేశారనమాట ఫర్ బీఏ రోల్కి. సో ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ అండ్ యూ వుడ్ లైక్ టు పార్ట్ ఆఫ్ అవర్ డైనమిక్ బిజినెస్ టీమ్స్, ప్లీజ్ అప్లై టు ద రూబిక్ ఎలివేట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో వీళ్ళు ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నారు, రూబిక్ ఎలివేట్ అనమాట. సో ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రాము తర్వాత వాళ్ళకి ఫుల్ టైం ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ వాళ్ళు అప్లై చేసుకోవడానికి లింక్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఆల్సో జాబ్ డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ముందు మనం ఇక్కడ చూద్దాం కొన్ని పాయింట్స్. లైక్ డ్యూరేషన్ వచ్చేసి, ఈ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చేసి 6 months ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఫుల్ టైం ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ అండ్ ఎంబీఏ ఓన్లీ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ కరెంట్ లొకేషన్. సో లొకేషన్ వచ్చేసి బెంగళూరు ఓన్లీ. సో బెంగళూరే అనమాట లొకేషన్. సో ఇవి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అండ్ రిక్వైర్డ్. సో మనం చూద్దాము. సో జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాము. సో లింక్ క్లిక్ చేయగానే సో మీకు ఓపెన్ అవుతుంది జాబ్ డిస్క్రిప్షన్. సో వాళ్ళు రూపిక్ కంపెనీ గురించి ఫ్యూ లైన్స్ ఇచ్చారు అండ్ ఆల్సో ఈ రోల్ గురించి ఇచ్చారనమాట. స్కిల్స్ చూస్తే వర్కింగ్ నాలెడ్జ్ అండ్ ఎక్సెల్, ఎస్క్యూఎల్ టు గుడ్ టు హ్యావ్ అనమాట. సో ఎక్సెల్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. గుడ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ అడ్వాన్స్డ్ అనలిటికల్ టూల్స్ లైక్ ఆర్, పైథాన్ అండ్ టాబ్యులే. సో ఈ టూల్స్ మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కంబైన్డ్ విత్ ద ఎబిలిటీ టు క్లియర్ ఆర్టికులేట్ డేటా అండ్ ఐడియాస్ ఇన్ వర్బల్, రిటర్న్ అండ్ ప్రెజెంటేషన్ ఫార్మాట్స్ అనమాట. సో ఇవి స్కిల్స్. సో క్వాలిఫికేషన్ ఇందాక నేను చెప్పినట్లు బీఈ బీటెక్ అండ్ బీటెక్ ప్లస్ ఎంబీఏ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో విత్ ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి రెజ్యూమ్ రివ్యూ అనేది జరుగుతుంది. సో అప్లై చేసిన తర్వాత మీ రెజ్యూమ్ని బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత మీకు 2 to 3 rounds ఆఫ్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అనమాట. సో టెక్నికల్ ఇంటర్వ్యూస్, హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ అవన్నీ కలిపి 2 to 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఇది వాళ్ళ సెలెక్షన్ ప్రాసెస్ అండ్ ఇది జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇదే లింక్డ్ఇన్ పేజ్లో వాళ్ళు అప్లై చేసుకోవడానికి కూడా లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ మీరు ఈమెయిల్తో రిజిస్టర్ అవ్వండి. ఈమెయిల్, ఫుల్ నేమ్ ఇవ్వండి, మీ కాంటాక్ట్ నెంబర్, క్యాంపస్ నేమ్, క్యాంపస్ నథింగ్ బట్ మీ కాలేజ్ పేరు. సో మీరు బీటెక్ కాబట్టి సో బీటెక్ కాలేజ్ పేరు, లేకపోతే ఎంబీఏ చేసినట్టయితే ఎంబీఏ కాలేజ్ పేరు ఇవ్వచ్చు. నెక్స్ట్ కోర్స్ అనమాట. సో బీటెక్ ప్లస్ ఎంబీఏ అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్పెషలైజేషన్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. సో ఇది ఏంటంటే ఓన్లీ 24 and 25 బ్యాచ్ పాస్అవుట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ బెంగళూరు లొకేషన్ అనమాట. సో ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇన్ బెంగళూరు. సో వాళ్ళు అడుగుతున్నారు అనమాట. సో ఓన్లీ బెంగళూరు లొకేషన్. సో రీలొకేట్ అవ్వడానికి కూడా మీరు అవైలబుల్గా ఉండాలి. సో ఎస్ ఆర్ నో అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ కరెంట్ సిటీ ఏంటి, మీ లొకేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అదర్స్ అయితే అదర్స్ అని క్లిక్ చేయండి. ఆర్ బెంగళూరు అయితే బెంగళూరు అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ పీపీఓ అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ పోస్ట్ ద ఇంటర్న్షిప్ కంప్లీషన్. సో ఇంటర్న్షిప్ కంప్లీషన్ తర్వాత మీకు ప్లేస్మెంట్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు దానికి కూడా ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ప్లీజ్ రేట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ కొన్ని స్కిల్స్ ఇచ్చారనమాట. ఎక్సెల్ అని చెప్పి, ఎస్క్యూఎల్, ట్యాబ్లే, పవర్ బిఐ. సో స్కిల్స్ ఇచ్చారు. సో మీరు ఇక్కడ నో ఎక్స్పోజర్ అంటే అసలు మీకు ఏం తెలీదు అని, బిగినర్ అంటే మీకు కొంచెమైనా నాలెడ్జ్ ఉందని చెప్పేసి అన్నమాట. సో మీకు తగ్గట్టు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే హౌ మెనీ మంత్స్, మీకు ఎన్ని మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ సమ్ డీటెయిల్స్ ఆన్ సిగ్నిఫికెంట్ ప్రాజెక్ట్స్. సో మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ప్రీవియస్గా ఏమైనా చేసి ఉంటే కనుక అది ఇక్కడ మెన్షన్ చేయమని చెప్పేసి అంటున్నారు. అండ్ రిఫర్డ్ బై ఎంప్లాయీ నేమ్ ఆర్ కన్సల్టెంట్ నేమ్ యాజ్ అప్లికబుల్. సో మీకు ఇది కదా. సో ఇక్కడ రిఫరల్ నేమ్ మీరు ఇక్కడ ప్రతిభ ఉంది కదా హెచ్ఆర్. సో ఆ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. బికాజ్ ఆ లింక్డ్ఇన్ పోస్ట్ నుంచే కనుక మనం ఫామ్ అనేది సబ్మిట్ చేయబోతున్నాం కాబట్టి. సో ఆ హెచ్ఆర్ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ లాస్ట్లో మీ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి విత్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ 10 MB అనమాట. ఓకే. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఫిల్ చేసి చెక్ చేసుకున్న తర్వాత ఫామ్ని సబ్మిట్ చేయండి. సో వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ అనేది రెజ్యూమ్ రివ్యూ అనేది జరుగుతుంది. సో ఈ ఫామ్ నుంచే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి సో నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ లైక్ ఆన్లైన్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూస్ కానీ జరుగుతాయి అనమాట.
సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో నేను ఈ లింక్డ్ఇన్ పేజ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో వాళ్ళు వెళ్ళి చెక్అవుట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఆపర్చునిటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.